నేను ఒకవేళ నీ పర్సనల్ న్యూట్రిషనిస్ట్ అయితే ఈ 5 ఫుడ్స్‌ని నీ బ్రేక్‌ఫాస్ట్‌లో అస్సలివ్వను. ఫస్ట్ వన్ బ్రెడ్ అండ్ జామ్. ఇది బేసికల్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై షుగర్ ఫుడ్. గుడ్ ఫర్ నథింగ్. సెకండ్ పూరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మైదాలో న్యూట్రిషనల్ వాల్యూ అన్నది ఏమాత్రం ఉండదు. దాన్ని మీరు డీప్ ఫ్రై చేసుకొని పొద్దున్నే తినడం ఏమాత్రం హెల్త్‌కి మంచిది కాదు. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ నెగ్లిజిబుల్ అమౌంట్స్‌లో ఉంటాయి. ఒకవేళ తిన్నారే అనుకోండి చాలా లేజీగా, చాలా హెవీగా మీ డేని స్టార్ట్ చేస్తారు. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. థర్డ్ మ్యాగీ. ఇది మోస్ట్ కన్వీనియంట్ ఫుడ్ ఏమో గానీ మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే కాదు. అగైన్ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ నో న్యూట్రిషనల్ వాల్యూ. అండ్ దీనివల్ల మనకు డేలో కావాల్సిన సోడియం లిమిట్ ఏదైతే ఉంటుందో అది అనవసరంగా ఎక్సీడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మ్యాగీలో సోడియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫోర్త్ వడ. అగైన్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ లైక్ పూరి. మీకు ఎలాంటి న్యూట్రిషనల్ బెనిఫిట్ లేకుండా అనవసరంగా మీ క్యాలరీస్ అన్నవి డ్రాస్టిక్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లాంగ్ రన్‌లో దీనివల్లనే మనం ఓవర్ వెయిట్ అవుతూ ఉంటాం. ఫిఫ్త్ టీ అండ్ బిస్కెట్స్. టైమ్ సేవ్ చేసుకోవడానికి చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో టీ, బిస్కెట్స్ తీసుకుంటూ ఉంటారు. అగైన్ నో న్యూట్రిషనల్ వాల్యూ. జస్ట్ సమ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. సో బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీగా ఏం తినొచ్చో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అని మెన్షన్ చేయండి. ఇంకో రీల్‌లో మాట్లాడుకుందాం.